అందరికీ ఈరోజు అయితే నేను రేపు వరలక్ష్మి వ్రతం ఉంది కదా, సో దానికోసం అయితే నెయ్యి ప్రిపరేషన్ చేస్తున్నాను. ప్రాసెస్ అయితే చూసే నేనైతే డైలీ 1 లీటర్ మిల్క్ అయితే తీసుకుంటాను, ఎందుకంటే బాబు తాగుతాడు కాబట్టి 1 లీటర్ మిల్క్ అయితే తీసుకున్నాను. సో దాన్ని డైలీ పాలైతే వేడి చేసేసి నేను కొంచెం చల్లారిన తర్వాత అయితే ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాను. ఈ బాక్స్లో అయితే స్టోర్ చేశాను అనమాట. ఒక 8 డేస్ 1 వీక్ అనమాట. వన్ వీక్కి ఇంత వెన్న వచ్చింది. ఇదైతే కూల్ వెన్నలో నేనైతే కొన్ని ఐస్ క్యూబ్స్ అయితే యాడ్ చేశాను అనమాట. ఐస్ క్యూబ్స్ కొంచెం ఈ కప్పు తోటి కొద్దిగా వాటర్ వేసేసి దీన్ని అయితే మనం మిక్సీ పట్టుకోవాలన్నమాట. నేనైతే నెయ్యి చేసేటప్పుడు ఎప్పుడు ఇదే ప్రాసెస్ ఫాలో అవుతాను అనమాట. అంటే మనము ఒక దాంట్లో వెన్న తీసుకుంటాం కదా, దాంట్లో కూల్ వాటర్ వేసి ఫస్ట్ అయితే 1 టైం మిక్సీ పట్టుకోవాలి. ఇలా మెత్తగా అంటే పేస్ట్లా వస్తుంది, దోశ బ్యాటర్ లాగా. తర్వాత కొద్దిగా తీసుకొని దాంట్లో కొద్దిగా కూల్ వాటర్ తీసుకుంటే మనకి ఇలా వెన్న అయితే ఫామ్ అయిపోతుంది అనమాట, సపరేట్గా వచ్చేస్తుంది. చూసారు కదా, ఇలా దీన్ని మనం ఒకసారి వాష్ చేసుకొని అంతే కొద్దిగా పక్కన పెట్టుకోవాలన్నమాట. అంతే, నేనైతే మీకు ప్రాసెస్ అనేది చూపిస్తాను. దాని కదా దీంట్లో కొద్దిగా కూల్ వాటర్ వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఇలా ఈజీగా వచ్చేస్తుంది అనమాట ఇంత వెన్న. అసలు మనకి అంటే వేరే ప్రాసెస్ ఏమీ ఫాలో అవ్వకుండా ఇట్లా చేసుకోవాలి. ఇలా బాల్స్ లాగా అయితే వచ్చేస్తుంది. దాంతో మనం నెయ్యి అంటే దాన్ని కొద్దిగా వాష్ చేసుకుంటే బ్యాడ్ స్మెల్ అనేది ఉండదు అనమాట. అంటే మనం డైలీ ఫ్రిడ్జ్లో స్టోర్ చేస్తాం కదా, కొంచెం స్మెల్ అయితే వచ్చేస్తుంది. సో ఇలాగే అనమాట. దీన్ని కూడా మొత్తం ఇదే ప్రాసెస్లో చేసేయాలి. నేనైతే మీకు వీడియోలో అయితే చూపిస్తాను, చూడండి. ఇలా ఒక్కొక్కసారి మిక్సీ పట్టుకోవాలి. చెప్పాను కదా, సేమ్ ఇదే ప్రాసెస్ ఫాలో అయిపోతే మొత్తం నెయ్యి అనేది మాత్రం మంచిగా రెడీ అయిపోతుంది. నేను మీకు చూపిస్తాను. ఈ బ్యాటర్ ఉంది కదా, దీన్ని ఇలా కొద్దిగా వేసుకోవాలి, మిక్సీ చేసుకోవాలన్నమాట. చాలా ఈజీ ప్రాసెస్ ఇది, మీరు కూడా ఫాలో అవ్వండి. చూడండి, మొత్తం అంటే వాటర్ సపరేట్ అయిపోతుంది, ప్లస్ వెన్న అనేది అయితే సపరేట్ అయిపోతుంది. ఇదైతే నేను కూడా యూట్యూబ్లోనే చూసి నేర్చుకున్నా. ఇలా అనమాట. దీంట్లో ఉన్న వాటర్ని ఇలా ప్రెస్ చేస్తే బయటకు వచ్చేస్తుంది. మీరు కూడా నెయ్యి ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోండి. యాక్చువల్గా నేను లాస్ట్ టైం అయితే మా వదిన అక్కడ నిజామాబాద్లో కొని పంపించింది అనమాట, 1/2 kg నెయ్యి. సో అదైతే సరిపోలేదు నాకు. నేనైతే 1/2 లీటర్ మిల్క్ తీసుకునేదాన్ని ముందు. ఇప్పుడైతే నా బాబు అయితే బ్రెస్ట్ ఫీడింగ్ చేయట్లేదు కాబట్టి వాడైతే మిల్క్ అయితే చాలా బాగా తాగుతాడు మంచిగా. ఇక్కడ రాయపూర్లో మాత్రం ఆవు పాలు అయితే చాలా పుష్కలంగా దొరుకుతాయి అన్నమాట మనకి. అంటే ఎటువంటి ఇబ్బంది లేకుండా ఆవు పాలు ఎక్కువ ఉంటాయి ఇక్కడ. అంటే మన సైడ్ గేదె పాల కంటే ఆవు పాలకే ప్రిఫరెన్స్ ఎక్కువ ఇస్తారు ఇక్కడ. నేను కూడా ఇప్పుడు నెక్స్ట్ వీక్ నుండి ఆవు పాలు తీసుకుందామని డిసైడ్ అయినా బాబు కోసం. మా ఆయన అయితే టీ ఏం తాగడనమాట, ఆఫీస్లోనే తాగేస్తాడు. సో అదే అనమాట, సేమ్ ఇదే ప్రాసెస్. దీంట్లో కొద్దిగా వాటర్, నార్మల్ వాటర్ వేసి మిక్సీ పట్టుకోవాలి. ఇదే ప్రాసెస్ అనమాట, పెద్ద ఇబ్బంది ఏమి ఉండదు. మిక్సీ పట్టుకోవాలంటే చూడండి.
మీకు ఇక్కడ తెలిసిపోతుంది. వెన్న ఈజీ వచ్చేస్తుంది అనమాట. మనం చితకడం అలాంటివి ఏమీ లేకుండా చూడండి ఎంత బాగా వచ్చేసింది. అంటే వాటర్ కూడా సపరేట్ అయిపోతాయి వెంటనే, అలా ఏం ఇబ్బంది ఏమి ఉండదు. రేపు వరలక్ష్మి వ్రతం కాబట్టి పూజ కోసం కూడా వస్తుందని చెప్పేసి నేనైతే ఇప్పుడు ప్రిపేర్ చేసుకుంటున్నా. ఇది జస్ట్ 8 days మిల్క్తోనే అనమాట వచ్చింది. నేను మీకు నెయ్యి ఎలా చేస్తానో కూడా చూపిస్తాను. చూసాను, కొంచెం క్లీన్ చేసేసి వీడియో అయితే కంటిన్యూ చేస్తాను. ఇందాక వచ్చింది కదా వెన్న, దీన్ని అయితే కొంచెం వాటర్ వేసేసి ఇలా ఇలా కొద్దిగా ప్రెస్ చేసి వాష్ చేసుకోవాలన్నమాట. అంటే దీంట్లో కొంచెం ఏదైనా నీసు వాసన, అంటే కొంచెం బ్యాడ్ స్మెల్ వస్తుంది కదా వెన్న ఫ్రిడ్జ్లో ఉండి ఉండి. సో ఇలా ఇలా చేసేస్తే కొంచెం స్మెల్ అనేది వెళ్ళిపోతుంది అనమాట, కొంచెం బ్యాడ్ స్మెల్ అనేది రాదు. ఇదే అనమాట. అంటే మనం నేనైతే ఒక చాయ్ దీంట్లో తీసుకున్నాను అనమాట. కింద ఫ్లేమ్, దీన్ని ఒక 15 minutes స్లో ఫ్లేమ్లో ఇలా ఇలా కలుపుతూ ఉండాలి. కలపకపోతే మాత్రం కింద అయితే అంటుకుంటుంది అనమాట, నెయ్యి అనేది ప్రాపర్గా రాదు. ఇది మొత్తం మనకి నెయ్యి అయిపోతే ఈజీగా తెలిసిపోతుంది, స్మెల్ అనేది అయితే వస్తుంది అనమాట మంచిగా. ఇలా మెల్లగా కలుపుతూ ఉండాలన్నమాట, అంతే. ఇలా అనమాట. అంటే కొంచెం కొంచెంగా కలర్ అయితే చేంజ్ అవుతూ ఉంటుంది. ఇలా మనమైతే కొద్దిసేపు దీన్ని కలుపుతూ ఉండాలి, కలపాలి. ఎందుకంటే కింద కింద అయితే అడుగంటుతుంది అనమాట. కొద్దిగా కలర్ అయితే చేంజ్ చూడొచ్చు మనం. ఇంకొక 5 minutesలో అయితే నెయ్యి అయితే ప్రిపరేషన్ అయిపోతుంది అనమాట. ఇలా వస్తుంది మొత్తం, ఇదంతా బ్రౌన్ కలర్ అయిపోవాలి, మొత్తం మాడిపోవాలి. అప్పుడు మనకి నెయ్యి స్మెల్ అయితే బాగుంటుంది. ఇంకా ½ లీటర్ వరకు అయితే వచ్చిందనమాట.